జమ్మూ గ్రామంలో పోలీసుల తీరును చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు సమర్థించుకున్నారు. జమ్మూలో దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాల మధ్య కొట్లాట తలెత్తిందని, కంట్రోల్ చేసే క్రమంలో హోంగార్డుకు గాయాలయ్యాయన్నారు. హోంగార్డు ఫిర్యాదు మేరకే జమ్మూ గ్రామంలో పలువురిని గుర్తించి అరెస్టు చేయడానికి వెళ్లామన్నారు. ఆ సమయంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య గొడవ జరిగిందని, పలువురు పోలీసు అధికారులకు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని, అందుకే కేసులు పెట్టినట్లుగా తెలిపారు. మొదటి కేసులో 50 మంది, రెండో కేసులో మరో 50 మందిపై కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ రాఘవులు తెలిపారు. ఆ ఘర్షణ నివారించే ఉద్దేశంతో ఆ ఎస్ఐ గారు అండ్ పోలీస్ పార్టీ అక్కడ ఆ గుంపును చెదరగొట్టాలనే ఉద్దేశంతో స్వల్పంగా లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడున్న మా ఒక హోంగార్డ్ని అక్కడ ఒక వర్గం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో తీవ్రంగా వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా ముఖ్యమైన విధుల్లో ఒకటి, అందులోనూ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు ఊరుకొని ధర్మంగా రెండు బాబు అని కాదు, అది నాన్ కార్డినబుల్ కేసు, తప్పనిసరిగా అరెస్ట్ చేసే అధికారం ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. మేము పక్కా చట్ట ప్రకారంగా నడుచుకున్నాం. మేము ఎఫ్ఐఆర్ మొదటి కేసులో సుమారు 50 మంది, రెండో కేసులో కూడా సుమారు అంతమంది, అంటే అందరి పేర్లు తెలియదు, కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయ్యాయి, మిగతా వాళ్ళ పేర్లు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం.